సో ఒకవేళ బాలగ్రహం తగ్గిపోవాలంటే ఏం చేస్తే బెటర్ అంటారు? ఆ బాలగ్రహ తగ్గిపోవాలంటే త్వరలగంటి ఏరు ఉంటది, బాలంత బంక్ అని ఒకటి ఉంటది, దుంపనాష్టం అని ఒకటి ఉంటది. దుంపనాష్టం అవి భూమి మీద ఉన్నాయి. దాన్ని కొంతమంది చెప్పాను కదా ఇందాక, విద్య తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. అవన్నీ బాలగ్రహాలు ఉన్న వాళ్ళకి ఎట్లా జరుగుతున్నాయి అంటే ఒకళ్ళ ద్వారాగా వస్తాయి. చిన్న పిల్లోడు ఉన్నాడు, ఇప్పుడు సపోజ్ నా కొడుకే ఉన్నాడు, నేను ఇంట్లో నుంచి ఎటు పోను, ఒకవేళ బయట నుంచి చుట్టాల రూపంగా స్నేహితుల రూపంగా వాళ్ళు అటు ఇటు వెళ్ళి తిరిగి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే వాళ్ళ ద్వారాగా వస్తుంది. వచ్చినప్పుడు వాళ్ళు తిరిగి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఆ గ్రహ అనేది ఎవరి మీద ఆహారం పెట్టేది. ఇప్పుడు పెట్టే ఇంటికి 10 మంది పోతాం, పెట్టే ఇంటికి పోతాం కానీ పెట్టనోడి ఇంటికి వెళ్ళంగా. అట్లాగనే గ్రహాలు కూడా ఎక్కడ మాకు ఆహారం పెడతారో అక్కడికే పోతే మేము తినగలుగుతాం. అంటే అప్పుడు ఏం చేస్తాం, కొంతమంది నిమ్మకాయలతో తీసేస్తుంటారు, కొంతమంది కొబ్బరికాయలతో తీసేస్తుంటారు, కొంతమంది కోడిగుడ్డుతో తీసేస్తారు, కొంతమంది కోడిని కోసి కూర వండేసి భోజనం గీజనం పెట్టి చేస్తుంటారు. అప్పుడు గ్రహ అనేది అమ్మాయి ఇవాళ కోడి భోజనం పెట్టారు తీరిపోయిందని వెళ్ళిపోతాం. అలాగే మళ్ళీ ఒక 4 రోజులు 5 రోజులు వారం 10 రోజులాగి మళ్ళీ వస్తుంది. మళ్ళీ వచ్చినప్పుడు ఇదేంది మన 10 రోజులు బాగున్నాడు మళ్ళీ సడన్ గా ఎట్లా జరిగింది ఏమిటా అని అప్పుడు వాళ్ళకి ఏదన్నా ఒక డౌట్ నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు చెబితే అప్పుడు మమ్మల్ని సంప్రదిస్తారు. ఒకవేళ మీ దగ్గరకు వచ్చి మీ చిట్కాలు పాటిస్తే ఇంకా పర్మనెంట్ గా పోతుంది కదా, మళ్ళీ అయితే రాదు కదా పిల్లలు? లేదు లేదు, పోతుంది, పర్మనెంట్ గా పోతుంది. దాంట్లో తిరగా ఏం ఉండదు. కావాలని కొన్ని వయసు పెరుగుతున్న కానీ ఏం చేస్తే, ఇప్పుడు పిల్లోడు వయసు పెరుగుతుంది 9 నెలలు, 9 నెలలపై సంవత్సరం, సంవత్సరమై సంవత్సరంన్నర, 2 సంవత్సరాలు, అప్పుడు ఆడుకొని స్కూల్కి అటు ఇటు వెళ్తుంటారు. కొంతమంది ఉన్న ప్రాబ్లాలు తీసేసినవి ఉంటాయి కదా, వాళ్ళ ఒంటి మీద నుంచి ఎక్కడెక్కడో రోడ్ల మీద తీసేస్తుంటారు. అప్పుడు ఈ పిల్లలకి లేకపోతే అవతల నుంచి వాడి నుంచి వీళ్ళకి పట్టుకోవటం అనేది జరుగుతుంది. ఓకే, సో అలాంటి జరిగినప్పుడు కూడా మీరు మళ్ళీ దానికి రిపీట్ మేము చేయగలుగుతాం. ఓకే, ఇందాక